చచ్చిపోయాడా బతుకున్నాడా అనుకుంటున్నారు కదా, కంగారు పడకండి, బతికే ఉంటాడు. అసలు ఈ సినిమా పేరు ఏంటంటే ది స్టేషన్ ఏజెంట్ అనమాట. ఇది 2003లో అయితే రిలీజ్ అయింది. ఇది ఒక హాలీవుడ్ సినిమా. అంటే మనం రెగ్యులర్ హాలీవుడ్ సినిమాల్లో భారీ భారీ ఫైట్లు, భారీ భారీ యాక్షన్ సీక్వెన్స్లు, మామూలు హడావుడి అయితే ఉండదు కదా. అలాంటి హడావుడి ఏమీ లేకుండా ఈ సినిమా అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత మనకు ఒక మంచి సినిమా చూశాన్రా అనే ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది అనమాట. నేనైతే ప్రతి ఒక్కరిని కూడా ఈ సినిమా కనీసం ఒక్కసారైనా చూడమని నేనైతే చెప్తాను. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే అలా కాసేపు బయటికి వెళ్ళి మన ఫ్రెండ్స్తో కాసేపు టైం అయితే గడిపి రావాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది అనమాట. ఈ సినిమా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కథ అని మనం అయితే అనుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి, అసలు ఈ సినిమా స్టోరీ ఏంటనే దాని గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమా సజెషన్స్ అన్నీ మన ఛానల్లో ఎక్కపై వస్తూనే ఉంటాయి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ పేరు ఫిన్ అనమాట. ఫిన్ అనేవాడు ఒక డ్వార్ఫ్ అంటే మరుగుజ్జువాడు అని అర్థం, తెలుసు కదా, షార్ట్గా అయితే ఉంటారు. ఆ విధంగా ఫిన్ అయితే ఉంటాడు. ఫిన్ చాలా సైలెంట్గా అయితే ఉంటాడు, ఎవరితోనూ ఎక్కువగా అయితే మాట్లాడు. అలాగే ఒంటరితనాన్ని కోరుకునే వ్యక్తి. అసలు అతను ఎందుకు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడంటే ఆయన ఒక మరుగుజ్జువాడు అవటం వల్ల ఆయన చూసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా అయితే జడ్జ్ చేస్తూ అయితే ఉంటారు. కొంతమంది అయితే నవ్వుతారు, కొంతమంది వెకిలిగా మాట్లాడటం అయితే స్టార్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఒంటరిగా ఉండడానికి అయితే ఇష్టపడతాడు. ఇంకా ఫిన్ ఏం చేస్తూ ఉంటాడంటే ఫిన్కి హెన్రీ అనే ఒక ఫ్రెండ్ అయితే ఉంటాడు. హెన్రీ అనేవాడు ఒక ఓల్డ్ పర్సన్ అనే మనం అయితే చెప్పాలి. ఆ హెన్రీకి న్యూ జెర్సీలో ఒక షాప్ అయితే ఉంటుంది. ఆ షాప్లో ఏం చేస్తూ ఉంటారంటే మోడల్ ట్రైన్స్ని అయితే వీళ్ళైతే తయారు చేస్తూ ఉంటారు. మామూలుగానే ఫిన్కి ట్రైన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ట్రైన్స్ అన్నా, ఆ ట్రైన్స్లో వెళ్ళటం అన్నా, లేకపోతే ఆ ట్రైన్స్ వెళ్తూ ఉన్న వాటిని షూట్ చేయటం అన్న ఫిన్కి అయితే చాలా ఇష్టం. కాబట్టి ఈ మోడల్ ట్రైన్స్ని తయారు చేసే షాప్లో అయితే ఫిన్ అయితే వర్క్ చేస్తూ ఉంటాడు హెన్రీతో. ఒకరోజు షాప్లో పని చేస్తూ ఉండగా హెన్రీ అయితే హఠాత్తుగా గుండెపోటు వచ్చి అయితే చనిపోతాడు. దాని తర్వాత ఆ షాప్ అయితే క్లోజ్ అయిపోద్ది. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక లాయర్ ద్వారా ఫిన్కి అయితే ఒక నిజం అయితే తెలిసిద్ది. అదేంటంటే హెన్రీకి సంబంధించిన ఒక ఓల్డ్ ప్రాపర్టీ అయితే ఉంటుంది. అది హెన్రీ ఏం చేస్తాడంటే ఫిన్ పేరు మీద అయితే రాసి ఒక విల్ అయితే రాస్తాడు. ఆ ఆస్తి ఎలాంటిదంటే ఒక పాడుపడిపోయిన రైలు డిపో పక్కన ఒక చిన్న హౌస్ అయితే ఉంటది. అక్కడ మనుషులు కూడా ఎక్కువ అయితే ఉండరనమాట. ఫిన్ మామూలుగానే ఒంటరితనాన్ని కోరుకునే వ్యక్తి. వెంటనే అక్కడికైతే మారిపోతాడు అక్కడ ఉండడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిన్ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. అతనికి ఇష్టం లేకపోయినా సరే ఫిన్కి అక్కడ ఒక ఫ్రెండ్ అయితే దొరుకుతాడు. ఆ ఫ్రెండ్ పేరు ఏంటంటే జో వరమాస్ అనమాట. ఆ జో ఏం చేస్తూ ఉంటాడంటే జోకి ఒక ఫుడ్ ట్రక్ అయితే ఉంటది. ఆ ఫుడ్ ట్రక్ లో కాఫీ అమ్ముతాడు, ఇంకా నగ్గెట్స్ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటాడు అనమాట. ఆ పాడుపడిపోయిన స్టేషన్ అయితే ఉంది కదా, రోజు అక్కడికైతే తన ట్రక్ అయితే వేసుకుని అయితే వచ్చి జో రోజు అక్కడైతే అమ్ముకుని అయితే వెళ్తా ఉంటాడు. యాక్చువల్గా ఆ ట్రక్ జో వాళ్ళ ఫాదర్ అనమాట. వాళ్ళ ఫాదర్ కి కొద్దిగా అనారోగ్యంగా ఉండటం వల్ల జో అయితే ఆ ట్రక్ అయితే నడుపుతూ అయితే ఉంటాడు. అలా డైలీ ఎలా వస్తాడో అలాగా ట్రక్ వేసుకుని ఆ పాడైపోయిన రైలు డిపో దగ్గరికి అయితే వస్తాడనమాట. అప్పుడు ఆ రైలు డిపో పక్కనే ఉన్న ఒక పాడైపోయిన ఇంట్లో నుంచి ఫిన్ అయితే నిద్రలేచి అలా స్లోగా నడుచుకుంటూ వచ్చి కాఫీ అయితే అడుగుతాడు జోని. జో అయితే తనకి ఇష్టం వచ్చిన ప్రశ్నలన్నీ అడుగుతూ మన ఫిన్ యొక్క బుర్రను అయితే తింటూ చివరికి కాఫీ అయితే ఇస్తాడు. దాని తర్వాత బలవంతంగా మన ఫిన్తో అయితే జో అయితే ఫ్రెండ్షిప్ అయితే చేసుకుంటాడు. ఇంకా కాఫీ తాగిన తర్వాత ఫిన్ ఏం చేస్తాడంటే సరుకులు తెచ్చుకుందామని ఒక్కడే నడుచుకుంటూ అయితే వెళ్తా ఉంటాడు. అప్పుడు ఒక కారులో ఒక అమ్మాయి అయితే వస్తూ ఉంటది. ఆ అమ్మాయి రోడ్డు మీద కారు అటు ఇటు తిప్పుకుంటూ అయితే వస్తుంది. తనని ఎక్కడ గుద్దేస్తుందో అనే భయంతో ఫిన్ ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న చెట్లలోకి అయితే దూకేస్తాడు. తర్వాత ఆ లేడీ అయితే కార్ అయితే ఆపి ఫిన్ దగ్గరికి అయితే వచ్చి ఫిన్ అయితే పైకి లేపి ఆమె జో దగ్గరికి కాఫీ తాగడానికి అయితే వచ్చింది. ఇంకా ఫిన్ ఏమో సర్కిల్ కొట్టి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంతగా ఆ లేడీ పేరు ఏంటంటే ఒలివియా అనమాట. ఒలివియా రోజు జో కాఫీ షాప్ దగ్గరికి అయితే వచ్చి కాఫీ అయితే తాగిద్ది. సేమ్ ఆ రోజు కూడా జో దగ్గరికి కాఫీ తాగడానికి వస్తుండగానే ఈ విధంగా అయితే జరిగిద్ది. అలా జో దగ్గరికి అయితే చివరికి కాఫీ తాగడానికి అయితే వచ్చింది. అప్పుడు జో అయితే చెప్తాడనమాట ఆ ఇంట్లోకి, ఆ పాడైపోయిన ఇంట్లోకి ఒక మనిషి అయితే వచ్చాడు, ఆ మనిషి ఒక డ్వార్ఫ్ లాగా అయితే ఉన్నాడని ఈ విధంగా అయితే చెప్పిద్ది మన ఫిన్ గురించి. అప్పుడు ఒలివియాకి ఒక ఐడియా అయితే వచ్చింది. తను కారులో యాక్సిడెంట్ చేసింది ఫిన్నేనని ఆవిడైతే తెలుసుకుని ఆ కాఫీ గ్లాస్ని చేతిలో పట్టుకుని అలాగే
కార్ ఎక్కి అయితే మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే అయ్యిద్ది. అలా రిటర్న్ లో వెళ్తూ ఉండగా ఎదురుగా ఫిన్ అయితే మళ్ళీ సరుకులు పట్టుకుని అయితే వస్తా ఉంటాడు. ఈసారి ఏం జరిగిద్దంటే ఫిన్నికి సారీ చెప్పాలి అనే తాపత్రయంలో ఒలివియా కార్ ఆపడానికి అయితే ట్రై చేసిద్ది. కాకపోతే చేతిలో ఉన్న కాఫీ అయితే ఉంది కదా, అదైతే చాలా వేడిగా అయితే ఉంటది. అదైతే పడిపోయి తన ఫ్యాంట్ మీద అయితే పడిద్ది. ఆ దెబ్బకి మళ్ళీ ఇందాక స్టార్టింగ్ ఎలా అయితే కార్ని అటు ఇటు ఎలా తిప్పిందో సేమ్ మళ్ళీ అదే విధంగా ఫిన్ మీదకైతే కార్ అయితే దూసుకెళ్ళిద్ది. ఫిన్ మళ్ళీ ఇందాక ఎలా అయితే దూకాడో పక్కన చెట్టుల్లోకి అలాగే దూకుతాడనమాట. ఈ విధంగా ఫిన్ అలాగే ఒలివియా మీటింగ్ ఏదైతే ఉందో ఈ విధంగా అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇందాకలాగే కార్ అయితే దిగి ఫిన్ దగ్గరికి అయితే వెళ్ళి నేను హెల్ప్ చేస్తాను, నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను అయితే అంటది. కానీ ఫిన్ అయితే ఒప్పుకోడు. మనందరికీ తెలిసిందేగా ఫిన్ అనేవాడు మనుషులతో ఉండడానికి అయితే ఎక్కువగా అయితే ఇష్టపడ్డు. నేనే నడుచుకుంటూ వెళ్తానని అతను పడిపోయిన అవన్నీ ఏరుకుని అయితే ఇంటికైతే వెళ్తాడు. ఇంకా ఆ రోజు నైట్ ఏం చేసిద్దంటే ఒలివియా ఒక మందు బాటిల్ అయితే పెట్టుకుని ఫిన్ ఇంటికి అయితే వెళ్ళిద్ది. ఒలివియా ఫిన్కి అయితే సారీ అయితే చెప్పి ఒలివియాకున్న బాధాకరమైన పాస్ట్ గురించి అయితే ఫిన్కి అయితే చెప్పిద్ది. అసలు ఏం జరిగిద్దంటే ఒలివియా యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ అనమాట, పెయింట్లు వేస్తూ ఉంటది. అలాగే 2 సంవత్సరాల క్రితం ఏం జరిగిద్దంటే ఆమె లైఫ్లో ఒక బాధాకరమైన సంఘటన అయితే జరిగిద్ది. అదేంటంటే ఒలివియా ఒక కొడుకు అయితే చనిపోతాడు. అలాగే ఒలివియా యొక్క హస్బెండ్ అయిన డేవిడ్తో కూడా ఒలివియాకి అయితే డైవర్స్ అయితే అయిపోద్ది. ఈ రెండింటిని అధిగమించడానికి ఒలివియా అయితే ట్రై చేస్తా అయితే ఉంటది. ఈ విధంగా ఒలివియా, జో, ఫిన్ వీళ్ళ ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ అయితే అవుతారు. వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటది. వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. జో ఏమో చాలా ఫన్నీగా జోవియల్ గా అయితే ఉంటాడు. ఇంకా ఒలివియా, ఫిన్ క్యారెక్టర్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా సిమిలర్ గా అయితే ఉంటాయి. వీళ్ళిద్దరూ కూడా మనుషులకి చాలా దూరంగా అయితే ఉంటారు, డిప్రెషన్ లో అయితే ఉంటారు ఎప్పుడు కూడా. ఇంకా ఫిన్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒలివియా, జోతో పాటు ఒక చిన్న పాప అయితే ఫ్రెండ్ అయితే అయ్యిద్ది. ఆ చిన్న పాప పేరేంటంటే క్లియో అనమాట. క్లియో 6th క్లాస్ చదివే పిల్ల. ఆ క్లియోకి మామూలుగానే ట్రైన్స్ అంటే చాలా ఇష్టం. ఫిన్ ఇంటి పక్కనే ఒక పాడైపోయిన ట్రైన్ పెట్టి అయితే ఉంటదన్నమాట. రోజు అక్కడికైతే వచ్చి క్లియో ఆడుకుంటూ అయితే ఉంటది. ఈ విధంగా క్లియో, ఫిన్ అయితే ఫ్రెండ్స్ అయితే అవుతారు. క్లియో ఫిన్ని ఏం అడుగుతా ఉంటదంటే తన స్కూల్కి అయితే వచ్చి తన క్లాస్లో ట్రైన్స్ గురించి ఒక లెక్చర్ అయితే ఇవ్వమని క్లియో ఫిన్ అయితే అడుగుతా ఉంటది. ఇంకా వీళ్ళ ముగ్గురు తర్వాత ఫిన్కి అయ్యి ఇంకొక ఫ్రెండ్ పేరు ఏంటంటే ఎమిలీ అనమాట. ఒకరోజు బుక్స్ తెచ్చుకుందామని దగ్గరలో ఉన్న లైబ్రరీకి అయితే ఫిన్ అయితే వెళ్తాడు. అక్కడ లైబ్రేరియన్ గా ఎమిలీ అయితే ఉంటది. అక్కడ ఎమిలీ అయితే ఫిన్కి అయితే ఫ్రెండ్ అయితే అయ్యిద్ది. ఈ విధంగా ఫిన్కి అక్కడికి వెళ్ళిన తర్వాత 4 ఫ్రెండ్స్ అయితే అవుతారు. మనం ఆల్రెడీ 3 గురించి అయితే మాట్లాడుకున్నాం. ఎమిలీ ఒక లైబ్రేరియన్ కదా. ఎమిలీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎమిలీ యాక్చువల్గా ప్రెగ్నెంట్ అయితే అయ్యిద్ది. ఆ ప్రెగ్నెంట్ అయిన విషయం ఎమిలీ బాయ్ ఫ్రెండ్కి అయితే చెప్పదనమాట. ఒకరోజు చాలా డిప్రెషన్లో అయితే ఉండి మన ఫిన్ ఇంటికి అయితే వచ్చి ఫిన్తో తన బాధనంతా పంచుకుని ఎమిలీ అయితే వెళ్ళిద్ది. ఇంకా ఫిన్ రోజు ఏం చేస్తా ఉంటాడంటే ఒక బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళి అయితే కూర్చుంటాడు. అక్కడ ట్రైన్స్ రోజు వెళ్ళే ట్రైన్స్ అయితే చూస్తూ ఉంటాడు. అసలు యాక్చువల్గా ఫిన్నుకున్న కోరిక ఏంటంటే కెమెరాతో ఆ వెళ్ళే ట్రైన్స్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేయాలని ఫిన్కి కోరిక అనమాట. ఈ కోరికను ఒకరోజు ఒలివియాకి అయితే ఫిన్ అయితే చెప్తాడు. కానీ ఎందుకు చేయట్లేదని అడిగితే కెమెరా లేదని ఒలివియాతో అయితే ఫిన్ అయితే చెప్తాడు. దాని తర్వాత ఒకరోజు మార్నింగ్ లెగ్స్ చూడగానే ఇంటి బయట ఒలివియా కెమెరా అయితే పెట్టి అయితే ఉంచిద్ది ఫిన్ కోసం. దాని తర్వాత ఫిన్ అలాగే జో ఇద్దరూ కలిసి వెళ్ళి ఒక ట్రైన్ అయితే వెళ్తా ఉంటది. దాని పక్కన జోకి ఫుడ్ ట్రక్ అయితే ఉంటది కదా. ఆ ఫుడ్ ట్రక్ లో నుంచి జో అయితే ట్రైన్ ని చేస్తూ అయితే వెళ్తాడు. దాన్ని ఫిన్ అయితే కెమెరాతో అయితే షూట్ చేస్తాడు. ఆ కెమెరా షూట్ చేసిన తర్వాత జో అలాగే ఫిన్ ఇద్దరూ కలిసి ఒలివియా ఇంటికి అయితే వెళ్తారు. వాళ్ళ ముగ్గురు అక్కడ చాలా సరదాగా గడుపుతారు, డిన్నర్ చేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు కూడా అదే ఇంట్లో ఆ రోజు అయితే పడుకుంటారు. ఆ రోజు మార్నింగ్ ఏం జరిగిద్దంటే ఒలివియా వాళ్ళ ఎక్స్ అయితే ఉంటాడు కదా, వాళ్ళ ఎక్స్ హస్బెండ్ డేవిడ్ అయితే ఉంటాడు. ఆ డేవిడ్ అప్పటికే చాలా సార్లు ఒలివియాకి అయితే ఫోన్ చేస్తాడు. ఆ రోజు డైరెక్ట్ గా ఇంటికి అయితే వస్తాడనమాట. ఆ డేవిడ్ అక్కడికి వచ్చి జోని అలాగే ఫిన్ అయితే చూస్తారు. దాని తర్వాత ఒలివియా వీళ్ళిద్దరిని కూడా వెళ్ళిపోమంటది. ఇంకా ఆ సంఘటన జరిగిన తర్వాత ఒలివియా జోతో కావచ్చు అలాగే ఫిన్తో కావచ్చు అంత అంటే ఇదివరకు ఉన్నంత ఫ్రెండ్షిప్గా అయితే ఉండదన్నమాట. అసలు మాట్లాడదో, కలవడానికి రాదు. నిజంగా ఏదో చాలా సైలెంట్గా అయితే ఆవిడైతే మారిపోద్ది. దాని తర్వాత ఫిన్ అసలు ఏం జరిగిద్దా అని తెలుసుకోవడానికి ఒలివియా ఇంటికి అయితే వెళ్తాడు. కానీ ఒలివియా ఫిన్తో ఏ మాత్రం మాట్లాడదో, ఇంట్లోకి కూడా రానివ్వదో, తలుపు అయితే వేసుకుని ఆమె అయితే ఐసోలేట్ అయితే అయిపోద్ది. అప్పుడు ఫిన్ చాలా నిరాశలోకి అయితే వెళ్ళిపోతాడు. మళ్ళీ తన ఒంటరితనం తనకు వచ్చేసిందా అనే ఫీలింగ్ లోకి
ఫిన్ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు ఒక రోజు ఏం జరిగిద్దంటే ఎమిలీ ప్రెగ్నెంట్ అన్న విషయం వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి అయితే చెప్పదు, ఫిన్కి అయితే చెప్పిద్ది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తెలియకుండా ఎమిలీని అయితే కొట్టడానికి అయితే వస్తాడు. అప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని ఆపడానికి ఫిన్ అయితే వెళ్తాడు. అప్పుడు ఎమిలీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఫిన్ని పక్కకైతే తోసేస్తాడు. అసలుకే ఒలివియా మాట్లాడలేదనే బాధలో ఉన్న ఫిన్కి ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అదైతే చాలా అవమానంగా అయితే ఫిన్ అయితే ఫీల్ అవుతాడు. చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయి తను స్టార్టింగ్లో ఉంటాడు కదా, ఒంటరిగా ఉండడానికి అయితే అలవాటు పడి ఆ విధంగా ఇంట్లో డిప్రెషన్లోకి అయితే వెళ్ళి అయితే కూర్చుంటాడు. అప్పుడు జో ఫిన్ వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళి నిన్ను బారుకి రమ్మన్నాను, నిన్న రాత్రి నువ్వు రాలేదని ఈ విధంగా అయితే అడుగుతా ఉంటాడు. అప్పుడు ఫిన్కి అయితే కోపం వచ్చి జోన్ అయితే వెళ్ళిపోమంటాడు. నేనైతే ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, నా దగ్గరికి అయితే రావద్దని జోన్ అయితే వెళ్ళిపోమంటాడు. జో అయితే వెళ్ళిపోతాడు కోపం వచ్చి. ఇంకా ఆ రోజు రాత్రి ఎమిలీ అయితే ఫిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిద్ది. ఎందుకు వెళ్ళిద్ది అంటే అంతకుముందే ఫిన్ని తన బాయ్ ఫ్రెండ్ అయితే తోసేశాడు కదా, దాని గురించి సారీ చెప్పడానికి ఎమిలీ అయితే వెళ్ళిద్ది. అలా ఎమిలీ లోపలికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ కొద్దిసేపు అయితే మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఒక ముద్దు అయితే పెట్టుకుంటారు. దాని తర్వాత ఎమిలీ ఏమడిగిద్దంటే ఈరోజు రాత్రికి నేను ఇక్కడ నిద్రపోవచ్చా అని ఫిన్ని అయితే అడిగిద్ది. ఫిన్ అయితే ఓకే అంటాడు. అలా ఎమిలీ ఆ రోజు రాత్రి అయితే పడుకుని పొద్దున్న అయితే వెళ్ళిపోద్ది. దాని తర్వాత ఏం జరిగిద్దంటే ఫిన్కి క్లియో అనే ఒక బొడ్డ ఫ్రెండ్ అయితే ఉంటుందని మనం అయితే మాట్లాడుకున్నాం కదా, ఆమె వచ్చి ఏమడిగిద్దంటే ఫిన్ని ఒలివియా ఇంకా రాదా ఏమైందని అయితే అడిగిద్ది. అప్పుడు ఫిన్ ఏం చేస్తాడంటే ఎలా అయినా సరే ఒలివియాతో మాట్లాడాలని తన ఇంటి ముందు అయితే కూర్చుంటాడు. ఇంటి ముందు కూర్చున్న తర్వాత ఒలివియా తన ఎక్స్ అయిన డేవిడ్తో ఫోన్లో గట్టిగా అరుస్తూ బాధపడుతూ అయితే కనపడిద్ది. అప్పుడు ఒలివియాతో మాట్లాడడానికి ఫిన్ అయితే వెళ్ళి అయితే మరొకసారి అయితే ట్రై చేస్తాడు. ఒలివియా అయితే ఫిన్ పై గట్టిగా అయితే అరిచేసి వెళ్ళిపోమంటది. ఆ బాధలో ఫిన్ అలా నడుచుకుంటా బార్లోకి అయితే వెళ్తాడు. ఆ బార్లోకి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువగా అయితే తాగుతాడు. అలా బార్లో తాగుతూ ఉన్న ఫిన్ అయితే చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంతమంది అయితే నవ్వుతారు, కొంతమంది డైలాగ్స్ వేస్తారు, కొంతమంది వెక్కిరిస్తారు, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ గమనించిన ఫిన్ చాలా బాధకైతే లోనవుతాడు. అలా బాధకైతే లోనయ్యి ఏం చేస్తాడంటే అతను కూర్చున్న కుర్చీ మీద అయితే ఎక్కి కొద్దిగా డిప్రెషన్లోకి అయితే లోనయ్యి కొద్దిగా ఎమోషనల్గా అయితే మాట్లాడి ఆ బార్లో నుంచి బయటకైతే వచ్చేస్తాడు. అలా బార్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తన ఇల్లు రైల్వే ట్రాక్ పక్కన కదా, అలా మత్తులో ఆ రైల్వే ట్రాక్ మధ్యలో నడుచుకుంటూ అయితే వస్తాడు. అలా మత్తులో పడిపోతాడనమాట. అతను పడిపోగానే వెనక నుంచి ట్రైన్ అయితే వచ్చేస్తూ ఉంటది. ఈ వీడియో స్టార్టింగ్లో మీరు ఒక ట్రైన్ సీన్ అయితే చూసారు కదా, ఆ సీన్ ఇదే అనమాట. అలా ట్రైన్ వచ్చేస్తూ ఉంటది. తను ట్రైన్ గుద్దేద్దే నేను చనిపోతాను అనే ఆనందంగా నవ్వుతూ అలా పడుకుని పోతాడు. తెర పొద్దున్న లేచి చూస్తే ట్రైన్ అతని పైనుంచి అయితే వెళ్ళిపోద్ది. అతనికైతే ఏమీ కాదు. కానీ ఫిన్కి ఒక గడియారం అయితే ఉంటది. ఆ గడియారాన్ని అయితే ట్రైన్ అయితే తొక్కేసిద్ది. దాని తర్వాత మార్నింగ్ లేచి ఒలివియా ఇంటికి మళ్ళీ వెళ్తాడనమాట ఫిన్. ఒలివియా ఈసారి ఎంత పిలిచినా అసలు బయటకు అయితే రాదు. ఫిన్నే లోపలికి అయితే వెళ్తాడు. అలా వెళ్ళి చూడగానే ఒలివియా వంటగదిలో అయితే పడిపోయి అయితే ఉంటది. ఎందుకు పడిపోద్ది అంటే టాబ్లెట్స్ అయితే వేసేసుకుంటది సూసైడ్ చేసుకుంటాకి. ఈ విధంగా పడిపోయి ఉన్న ఒలివియాని అయితే చూసి ఫిన్ అయితే హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తాడు. అసలు ఒలివియా అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకు సూసైడ్ చేసుకుంటదంటే ఒలివియా వాళ్ళ ఎక్స్ హస్బెండ్ ఉన్నాడు కదా డేవిడ్, అతను వేరొక స్త్రీతో బిడ్డను కంటున్నాడు అనే విషయం అయితే ఒలివియా అయితే తెలుసుకుని ఆ విధంగా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోద్ది. ఇంకా ఒలివియా అలా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫిన్ ఏం చేస్తాడంటే ఒలివియా ఇంటికి అయితే వెళ్ళి అక్కడ జో నెంబర్ అయితే ఉంటది. జోకి అయితే ఫోన్ చేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో మళ్ళీ రాజీ అయితే అవుతారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కలిసి ఒలివియా హాస్పిటల్లో ఉన్న రోజులు కూడా ఒలివియా ఇంటిని వీళ్ళిద్దరూ రెడీ చేసి సెట్ చేసి అయితే ఉంచుతారు. ఈ విధంగా ఒలివియా ఒకరోజు హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ అయితే అయ్యిద్ది. అలా ముగ్గురు కలిసి ఒలివియా ఇంటికైతే వెళ్తారు. ఒలివియా ఇంటికైతే వెళ్ళి ముగ్గురు కలిసి చాలా సరదాగా టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ అయితే ఉంటారు. అలా వాళ్ళ ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరినొకరు ఆట పట్టిస్తున్నప్పుడు సినిమా అయితే అయిపోద్ది అనమాట. ఈ విధంగా 1 గంట 29 నిమిషాల పీస్ అయితే చూస్తున్న ఆడియన్స్కి అయితే ఎండ్ అయింది. ఈ సినిమా కథ నేను చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించిందో నాకైతే తెలియదు, కానీ ఈ సినిమా ఫ్రీగా యూట్యూబ్లో అయితే దొరికిద్ది. ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడండి. ఇది ప్యూర్ డ్రామా బేస్డ్ సినిమా అనమాట. ఈ సినిమాలో హడావడి ఉండదో ఏమీ ఉండదో, అలా ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది. మరి ఈ సినిమాని మీలో ఎంతమంది చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.